ఓకేనా? దీని గురించి ఏంటంటే, మనం ఎప్పుడైతే వాక్యానుసారంగా ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడు ఏం చేస్తాడు, మన పక్షంగా ఆయన పనిచేస్తూ ఉంటాడు. దాన్ని చెప్పుకున్నాం కదా, ప్రార్థన చేయకపోతే ఆయన పని చేయలేడు. మనం ప్రార్థన చేస్తే మన పక్షంగా ఆయన పని చేస్తూ ఉంటాడు. ఈ ప్రార్థన అనేది ఏం చేస్తుందంటే, దైవ శక్తుల్ని నరకంలో పడేయలేదు. ఇంకా ఆ సమయం ఇంకా రాలేదు. దైవ శక్తులు అగ్నిలో పడిపోయే సమయం ఇంకా రాలేదు. యేసుక్రీస్తు రావాలి, 1000 ఏళ్ళ పాలన అవ్వాలి, ఇవన్నీ జరిగినప్పుడు అప్పుడు ఆ తర్వాత సంగతి. ఇప్పుడు ఇంకా ఆ సమయం రాలేదు. మన ప్రార్థన దైవ శక్తుల్ని లయం చేయవు. మన ప్రార్థన దైవ శక్తుల్ని ఆ ప్లేస్ నుంచి తొలగించవు. కానీ మన ప్రార్థన ఏం చేస్తుందంటే ఆ దైవపు శక్తుల ప్రభావాన్ని అడ్డుకుంటుంది. ఓకేనా? అడ్డుకొని దేవుని వాక్యం ప్రచురించబడ్డానికి, దేవుని వాక్యం వ్యాపించడానికి పరిస్థితుల్ని అనుకూలపరుస్తుంది మనం చేసే ప్రార్థన. ఎప్పుడైతే వాక్యం అనుకూలపరచబడుతుందో, వాక్యం ప్రకటించడం, అప్పుడు సువార్త ప్రకటించినప్పుడు అనేక మనసులు తెరవబడి వాక్యాన్ని గ్రహించడానికి అవకాశం కలుగుతుంది. ఓకేనా? అంటే మన ప్రార్థన దైవ శక్తుల్ని లయం చేయదు. దైవ శక్తులు ఆ స్థలంలోంచి వెళ్ళిపోయేలా చేయదు. కానీ ఏం చేస్తుంది, కొంచెం వాటి క్రియలను అడ్డగిస్తుంది. వాటి క్రియలను అడ్డగించి హృదయాలు తెరవబడి వాక్యం వ్యాపించడానికి అనుమతి కలిగి, ఎందుకంటే పౌలు కూడా చెప్తాడు, మేము వాక్యాన్ని ప్రకటించడానికి మీరు మా కోసం ద్వారాలు తెరవబడాలని ప్రార్థన చేయండి అని అంటారు. పౌలు శక్తివంతుడు కదా, పౌలుకి చాలా తెలుసు కదా వాక్యం. పౌలే కదా ఈ వాక్యంలో చాలా భాగం రాశాడు. మరి ఆయనకి మన ప్రార్థనలు ఎందుకు అవసరం అంటే, సంఘం ప్రార్థన చేయాలి. పౌలకైనా, నీకైనా, నాకైనా సంఘం ప్రార్థన చేస్తుంటేనే దైవపు శక్తుల యొక్క ప్రభావాన్ని అడ్డుకొని హృదయాలు తెరవబడితే వాక్యం ప్రకటించడానికి పరిస్థితులను అనుకూలపరుస్తాయి. అవకాశాన్ని ఇస్తాడు దేవుడు. అప్పటికీ ప్రజలు ఇష్టమే. దేవుని నమ్మాలా నమ్మకూడదా అన్నది వాళ్ళ ఇష్టమే. దేవుడు ఎంత చేసినా, సంఘం ఎంత చేసినా ప్రభువుని నమ్మాలా వద్దా అన్నది ఎవరిష్టం వాళ్ళదే. ఎందుకంటే దేవుడు ప్రతి మనిషికి సొంత ఇష్టాన్ని ఇచ్చాడు. మనం అందరూ ఇష్టపడ్డాం, ప్రభు నువ్వే నాకు దేవుడు అని ఇష్టపడ్డాం కాబట్టి ఎక్కడున్నాం. ఒకవేళ ఇష్టపడలేదు అనుకోండి, మనం ఎప్పటికీ దేవుని యొక్క పిల్లలు కాలేం. సొంత ఇష్టం అంటూ మనకి ఉంటుంది. దేవుని వాక్యాన్ని చేయడానికి నీ ఇష్టం. నువ్వు ఇష్టమైతే చేస్తావు, ఇష్టం లేకపోతే చాయిస్ మనదే. మనమే అవకాశం తీసుకుంటాం, మన ఇష్టం అది. ఓకేనా? చాయిస్ అన్నది మనదే. సో ప్రార్థన అన్నది దీనికోసం ఉపయోగపడుతుంది. దీని గురించి కెన్నెత్ హేగన్ గారు ఒక ఎగ్జాంపుల్, తన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనని చెప్తారు. ఏంటంటే సంఘటన అప్పట్లో చాలా సంవత్సరాల క్రితం అంట. వీళ్ళది అమెరికా కదా, ఆఫ్రికా అన్న వేరే ఖండం, అది చీకటి ఖండం అంటారు. అక్కడ కరువు ఎక్కువ ఉంటుంది, అక్కడ చాలా పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. అయితే అక్కడ ఆఫ్రికా అన్న దేశంలోని ఒక పెద్ద విప్లవం ఏర్పడుతుందంట. విప్లవం అంటే తెలుసు కదా, తిరుగుబాటు చేయడం. సడన్ గా పరిస్థితులు అట్నుంచి ఇటు మారిపోతాయి. ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ని ఆక్యుపై చేసుకోవడం, కొట్టుకోవడం, పరిస్థితులన్నీ తారుమారు అయిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అలాంటి పరిస్థితులు ఆ దేశంలో ఏర్పడుతున్నాయంట. ఆ టైంలో ఈ వీళ్ళ సంఘం నుంచి కొంతమంది టీము ఆ దేశం దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి ఆ దేశంలోని పార్లమెంట్ అంటే అధికారులు అందరూ ఉంటారు కదా, ఆ సభ్యులందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి సువార్తను ప్రకటించి, మీ దేశంలో ఇలాంటి పరిస్థితి ఉంది కదా, విప్లవాలు జరుగుతున్నాయి, ఘోరమైన పరిస్థితి, కొట్లాట్లన్నీ జరగబోతున్నాయి, అంటే అది ఇంకా దగ్గరలో ఉందన్నమాట పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఉంది కదా, ఇది సువార్త. యేసుక్రీస్తుకి మనం కానీ ప్రార్థన చేస్తే ఈ పరిస్థితులన్నీ శాంతికరంగా ఆయన మార్చగలడు, మనం ప్రార్థన చేద్దామని చెప్పి ఈ టీం అందరూ అక్కడున్న అధికారులందరికీ ఈ సువార్త ప్రకటించి వాళ్ళు వెంటనే ఒప్పుకొని వాళ్ళందరితో కలిసి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రార్థన చేశారు, కొన్ని రోజులు ఉన్నారు, మళ్ళీ వాళ్ళు ఊరు వచ్చేసారు. కొన్ని రోజుల తర్వాత ఆ దేశం యొక్క ప్రధానమంత్రి ఒక రాయబారిని పంపిస్తాడు ఆ దేశం తరపున ఇక్కడికి, కెన్నెత్ హేగన్ గారి దగ్గరికి. ఏంటంటే, మీ టీము ఇక్కడికి వచ్చి యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడం వల్ల మా దేశంలో రక్తం ప్రవహించకుండా,
పరిస్థితులన్నీ శాంతిగా మారి, పరిస్థితులన్నీ సద్దుమణిగి మామూలుగా అయినందుకు మీకు థ్యాంక్స్ చెప్పడానికి ఈ రాయబారిని పంపిస్తున్నానని ఆ దేశ ప్రధాని పంపించారంట. హల్లెలూయా. చూడండి అని చెప్పి ఆ దేశ రాయబారి చెప్తాడంటే ఏం తెలుసా, మేము గమనించామండి, మీ విశ్వాసులందరూ వచ్చి మా దేశం గురించి, అక్కడున్న పరిస్థితుల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు శత్రువు యొక్క ఈ దాడి కనబడకుండా పోయిందంట. మరలా ప్రార్థన ఆగిపోతే మరలా దాడి మరలా మాకు వచ్చినట్టు కనిపించేది, మేము దాన్ని చూసాం కల్లారా అని. హల్లెలూయా. అంటే ఏంటి, ఎప్పుడు కూడా సాతాను ఆ రక్త ప్రవాహం మనుషుల్ని చంపేయాలని, మనుషుల్ని ఎలాగే నాశనం చేయాలని వాడు దేశాలని, నాయకుల్ని, మనుషుల్ని ప్రేరేపించి చిన్న గ్రామాలు మొదలుకొని పట్టణాల వరకు నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. యుద్ధాలని, కరువులని, ఒకళ్ళొకళ్ళు ప్రమాదాలని, ఆత్మహత్యలని వాడే ప్రేరేపిస్తుంటాడు. కానీ ఎప్పుడైతే సంఘం ప్రార్థన చేస్తుందో వాడి యొక్క ప్రభావం ఆగుతుంది అన్నమాట. అప్పటికి దేవుని వాక్యం ఎప్పుడైతే ప్రకటించబడుతుందో చాలా మంది మనసులు తెరవబడి ఉంటాయి. కాబట్టి ప్రార్థన వల్ల అనేకులు దాన్ని వినడం వల్ల వాళ్ళు రక్షించబడి అక్కడ శాంతి సమాధానం కలుగుతుంది. హల్లెలూయా. ఇది అంటే ఏంటంటే మనం నేను చాలాసార్లు ఈరోజు అది చదువుతున్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు ఈ ఎగ్జాంపుల్ దేవుడు నా హృదయంలో ప్రత్యక్షపరిచింది. ఇదే ఎగ్జాంపుల్ ఆయన చెప్పారు, ఎవరు, కెన్నెత్ హేగన్ గారు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. నేను మీకు ఎప్పుడు చెప్తాను, గుర్తుందా? రూమ్ అంతా చీకటిగా ఉంది. ఈ చీకటి పోవాలంటే ఏం చేయాలి? తోడలేం కదా చీకటిని. ఏం చేయాలి? జస్ట్ లైట్ వేస్తే ఏమవుతుంది? సేమ్ అదే ఎగ్జాంపుల్ చెప్పారు. నాకు చాలా ఆనందం అనిపించింది. సో మనం చీకటిని పారద్రోలేం, కానీ వెలుగు ఎప్పుడైతే అక్కడ కలిగిందో చీకటి ఆటోమేటిక్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో ప్రార్థన ఈ వెలుగు ప్రసరించడానికి అనుమతిని ఇస్తుంది. అయినా కానీ ఆ వెలుగుని అంగీకరించాలా, అంగీకరించకూడదు అన్నది మనుషుల ఇష్టం. మనం గ్రామం అంతటి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అవకాశం వెంబడే అవకాశం ప్రజలకి ఇస్తాడు. అయినా కానీ వాళ్ళ ఇష్టం. కానీ మ్యాక్సిమం ప్రజలు రక్షించబడడానికి మన ప్రార్థనలు చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి. ఎందుకంటే 2 Korinthe 4:4 ఉంటుంది కదా, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేస్తుంది. ఈ గుడ్డితనం నుంచి విడుదల పొందాలంటే అక్కడ వెలుగు కలగాలి. ఆ వెలుగే శుభవర్తమానం, యేసుక్రీస్తు యొక్క సువార్త. ఆ సువార్త వినడానికి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఆ సువార్తని అనేక మంది విని అంగీకరిస్తారు. ఓకేనా? సో మనం ప్రార్థన చేయాలి. తర్వాత మనం ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నాం, మళ్ళా ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాం. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలాగ అధికారాన్ని ఉపయోగించాలి, ఎంతవరకు అధికారాన్ని ఉపయోగించాలి, ఏ అధికారాన్ని అసలు దేవుడు మనకిచ్చాడు. ఈ దురాత్మలు, ఈ దుష్ట శక్తులు ఇవన్నీ కూడా గ్రామాలని, పట్టణాలని, దేశాలని, ఖండాలని, ప్రపంచాన్ని చుట్టుముడుతున్నాయి కదా, ఇవన్నీ చేస్తున్నాయి కదా. మన ప్రార్థనలో ఎంతవరకు ఈ అధికారాన్ని మనం ఉపయోగించాలి, ఎంతవరకు మనకి దేవుడు అధికారం ఇచ్చాడంటే మనం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్పుకున్నాం కదా, ఏమేమి ఉంటాయి? దురాత్మ సమూహాలు, ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధమైన ఈ లోకనాథులు, నెక్స్ట్ ఏంటి? ఆకాశ మండలం అందున్న దురాత్మ సమూహాలు. ఇవి 4 కేటగిరీలు. ఈ దురాత్మ సమూహాలు ఎన్ని కేటగిరీలు? 4 వర్గాలు అన్నమాట. మనం మొట్టమొదటి క్లాసెస్లో చెప్పుకున్నాం ఏమని? మొదటి ఆకాశం, 2వ ఆకాశం, 3వ ఆకాశం. ఎందుకంటే పౌలు చెప్తాడు, నేను 3వ ఆకాశమునకు ఎక్కిపోతుని అని. సో మొదటి ఆకాశంలో ఉండే దురాత్మ సమూహాలు ఏంటి? ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధమగు లోకనాథులు. వింటున్నారా? 2వ ఆకాశంలో ఉండేది ఏంటి? ఆకాశ మండలం అందున్న దురాత్మ సమూహాలు. మనం సంఘంగా వాటి క్రియలను బంధించగలిగేది ఎక్కడ అంటే మొట్టమొదటి ఆకాశంలో. అంటే ఈ వాతావరణం అంతా ఉంది కదా, ఈ వాతావరణం అంతట్లో ఈ భూమి మీద పనిచేస్తున్నవి ప్రధానులు, అధికారులు,
తర్వాత అంధకార సంబంధమైన లోకనాథులు. ఓకే, అంధకార సంబంధమైన లోకనాథులేమో అధికారులేమో ప్రధానులకి ఒకదానికొకటి చెప్తూ ఉంటే వాటి ప్రకారం మనుషుల్ని ప్రేరేపిస్తూ ఉంటే, అవిశ్వాసులైన వారిని ప్రేరేపిస్తూ ఉంటే అవి ప్రేరేపించి అవి ఏం చెప్తుంటాయో అవన్నీ మనుషులు చేస్తూ ఉంటారు. మనం వాటన్నిటిని ఎదుర్కొనే శక్తిని దేవుడు మనకిచ్చాడు, వాటన్నిటి మీద అధికారం ఇచ్చాడు. దేనికి? మీరు ఈ భూమిని వదిలి వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతాయా? దానికి ఇవ్వలేదు అధికారం. అలా అయితే ఎప్పుడో చేసేద్దరు అందరూ. ఈ దురాత్మలన్నీ మొత్తం భూమిని వదిలి వెళ్ళిపోవాలంటే వాటికి వెళ్ళిపోను కదా. దానికి ఇంకా అధికారం మనకి ఇవ్వబడలేదు. ఎంతవరకు ఇవ్వబడ్డాయి? అవి చేసే క్రియలు లయపరచబడాలని ఇవ్వబడ్డాయి. ఓకేనా? రెండోది ఏంటి? రెండవ ఆకాశంలో ఆకాశ మండలం ఉందన్న దురాత్మలు. దాని గురించి యేసయ్య చెప్పింది ఏంటంటే, మీరు భూమి మీద వేటిని బంధిస్తారో పరమందు నేను వాటిని బంధిస్తాను. ఓకేనా? సో వాటికి అవి ఏం చేస్తూ ఉంటాయి? ఒక్కొక్క దేశాన్ని, ఒక్కొక్క పట్టణాన్ని పైన ఉన్నటువంటి ఆ రెండో ఆకాశంలో ఉన్న దురాత్మలు మొత్తం హోల్డ్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు? వాటి క్రియల్ని నువ్వు ఇక్కడ లయపరిస్తే నేను పరమందు వాటిని నేను బంధిస్తానని చెప్పాడు. ఓకే, ఇది జరుగుతుంది. అయితే మనం ఈ అధికారాన్ని ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం. రోడ్డు మీద వెళ్తుంటే ప్రతి ఒక్కరి మీద ఈ అధికారాన్ని ఉపయోగించేస్తామా? మనం కింద నడుచుకొని వెళ్తుంటే ఇటు అటు అటు జనాలు అందరూ ఉంటారు. యేసుక్రీస్తు నామములో దురాత్మలు ఈ ఇంటిని వదిలి వెళ్ళును గాక, ఆ వ్యక్తిని వదిలి వెళ్ళును గాక, ఈ వ్యక్తిని వెళ్ళను గాక అని చెప్పగలమా? చెప్పలేము. అంటే ఈ అధికారాన్ని ఎంతవరకు ఉపయోగించుకోగలమో తెలుసా? ఈ అధికారం మన జీవితం మట్టుకే. నేను నా జీవితం మీద ఏ దయ్యపు శక్తులకి అధికారాన్ని ఇవ్వకుండా నేను ఆపగలను. దయ్యమా, నా శరీరం మీద నీకు అధికారం లేదు. ఏ దురాత్మకి నా మనసు మీద అధికారం లేదు, నా డబ్బుల మీద అధికారం లేదు, నా కుటుంబం మీద అధికారం లేదు, నా రక్త సంబంధుల మీద అధికారం లేదు. ఇంతే, ఎంతవరకే నా అధికారం. ఓకేనా? ఇప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్నంత మాత్రాన, దేవుడు నాకు ఇచ్చిన అధికారం ఉన్నంత మాత్రాన నేను రోడ్డు మీద ఉన్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయడానికి నాకు అధికారం ఉండదు. ఒకవేళ వాళ్ళు అనుమతి ఇస్తే, అమ్మ నా కోసం ప్రార్థన చేయండి, నేను విడుదల పొందాలనుకుంటున్నాను, నా గురించి ప్రార్థన చేయండి అని వాళ్ళు మనకి పర్మిషన్ ఇస్తే, అనుమతిస్తే, అప్పుడు మనం కానీ అధికారాన్ని ఉపయోగిస్తే అధికారం పనిచేసి ఆ వ్యక్తి జీవితాల్లో నుంచి దురాత్మ శక్తుల యొక్క క్రియలన్నీ లయపరచబడతాయి. హల్లెలూయా. అనుమతి ఇవ్వకుండా మనం ఇక్కడ కూర్చొని భూమి మీద పనిచేసే దురాత్మలన్నింటినీ ఆపడానికి మనకేమీ అధికారం. మనకు ఒక లిమిట్ ఉంది. మన జీవితం మీద శాతానికి అధికారం లేదు, మన కుటుంబాల మీద అధికారం లేదు, మన రక్త సంబంధాల మీద అధికారం లేదని చెప్పగలవు, కానీ అంతకు మించి ముందుకి వెళ్ళవు. ఎవరైనా పర్మిషన్ ఇస్తే నీకు ఎలా అంటే, ఆయన ఎగ్జాంపుల్ చెప్తారు. ఏమనంటే, ఇప్పుడు నా డబ్బులు ఉన్నాయి, నా డబ్బుల మీద నాకే అధికారం ఉంటుంది, మీ డబ్బుల మీద నాకు అధికారం ఉంటుందా? ఒకవేళ మీరు దయచేసి నా డబ్బులు నాకు తెలియట్లేదు, లెక్క ఎలా చూసుకోవడము, కొంచెం డబ్బులు నువ్వు మెయింటైన్ చేయవా అని అడిగావు అనుకో, అప్పుడు నేనేం చేయగలను? మెయింటైన్ చేయగలను. అంటే మీరు అనుమతిస్తే చేయగలను, లేకపోతే మీ డబ్బుల మీద నాకు అధికారం. సేమ్ యాజ్ దురాత్మ శక్తులు నీ మీద పనిచేస్తున్నప్పుడు నువ్వు అనుమతిస్తేనే నేను ప్రార్థన చేయగలను, లేదంటే ఎవరి మీద ఎవరికి కూడా అధికారం ఉండదు. ఓకేనా? సో ఒకసారి ఈయన ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, ఆయన జీవితంలో జరిగింది. ఆయన ఒక మాట చెప్తారు, ఏమంటే, నేను పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన అభిషేకం క్రింద అక్కడున్న రాజకీయ పరిస్థితులు ఏమీ కూడా కెన్నెత్ యాగన్ గారికి కొంచెం ఐడియా కూడా లేవంట. ఆ టైంలో ఏం జరుగుతుంది, ఎవరేమన్నారని అప్పటికే ఆయనకి ఏమీ తెలియదంట. కానీ ఒకరోజు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణుడిగా తెలియకుండానే ప్రార్థన చేస్తున్నాడంటే, ఏమనంటే, మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతి ఆకాశ మండలం, ఎందుకంటే ప్రతి ప్రభుత్వం మీద అక్కడ ఒక ప్రభుత్వం ఉంటుంది. చెప్పుకున్నాం, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం కదా దానియేలు గ్రంథంలో. అక్కడ ఈ ప్రభుత్వాలని హోల్డ్ చేసేవి ఉంటాయి అని. ఓకేనా? సో మా ప్రభుత్వం మీద పనిచేసే అధికారాన్ని నేను, వాడి క్రియలన్నింటినీ నేను గద్దిస్తున్నాను. ఆకాశ మండలం అందున దురాత్మ సమూహాలారా, నా ప్రభుత్వం మీద, నా అధికారుల మీద నీ చేతిని తీసివేసే,
నా దేశానికి వ్యతిరేకంగా నువ్వు చేస్తున్నవన్నింటినీ నేను లయపరుస్తున్నానని ఆయనకి తెలియకుండానే ప్రార్థన చేస్తాడంట. ఆయనకి తెలియకుండా ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని రోజులకు ఏమవుతుందని తెలుసా, చాలా పెద్ద రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడ్డారని వాళ్ళని వాళ్ళ జాబ్ నుంచి తీసేస్తారంట. అలా కొన్ని రోజులకి చాలా మంది రాజకీయ నాయకుల్ని, చాలా మంది మంచి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళని, వాళ్ళ అవినీతి అంతా బయటపడి వాళ్ళందరూ వాళ్ళ యొక్క అధికారం నుంచి తొలగించబడతారంట. ఎక్కడ చేసిన ప్రార్థన? సంఘం చేసిన ప్రార్థన. హల్లెలూయా. అందుకనే చాలా మంది భక్తులు అంటారు, సంఘం ఏం చేయగలదంట? దేశ రాజకీయాలను కూడా మార్చగలదు, నాయకులను మార్చగలదు, వాళ్ళ అధికారాన్ని మార్చగలదు. సింహాసనమును ఎక్కించేవాడిని నేనే, సింహాసనాన్ని దించేవాడిని నేనే, ప్రభుత్వాలని లేవనెత్తగలిగేది. ఇది నేను మలంకుల నోటి నుంచి విన్నాను. మలంకులు ఫస్ట్లో ఆయన, మరి అది ఏ ప్రభుత్వం నాకు తెలియదు, నేను డీటెయిల్స్ అడగలేదు, కానీ ఒకసారి ఆయన దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ప్రార్థన చేయడం మొదలుపెట్టారంట. ఎందుకంటే అసలు ప్రభుత్వం యొక్క పరిస్థితి చాలా అల్లకల్లోలం ఉందంట. ఆ టైంలో దేవుడు చాలా భారాన్ని ఇచ్చాడంట ఆయనకి. ప్రార్థన చేస్తున్నారంట. చేసిన తర్వాత 10 రోజుల్లో ప్రభుత్వం పడిపోయిందంట. 10 డేస్ వాళ్ళందరూ ఒక గ్రూపుగా కలిసి ప్రార్థన చేశారంట. 10 రోజుల్లో ప్రభుత్వం కింద పడిపోయిందంట. అది టైము డేట్ నేను అడగలేదు. సో కొంతమంది ప్రార్థన చేసి రాష్ట్ర పరిస్థితిని, దేశ పరిస్థితిని కూడా మార్చేయగలరు. మనం ప్రార్థన చేస్తే చాలు. అనేక మంది ఏంటంటే ఆకాశ మండలంలో దురాత్మలు ఈ ప్రభుత్వాల మీద, నాయకుల మీద, వాళ్ళ యొక్క ఆలోచనల మీద, ఎందుకంటే అనేక మంది అవిశ్వాసులు వాళ్ళ హృదయాల మీద పనిచేసి వాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకునేలాగా, అవినీతికి పాల్పడేలాగా, అన్యాయం చేసేలాగా వాళ్ళు ప్రేరేపిస్తారు. ఎందుకంటే దయ్యానికి కావాల్సింది మనుషుల నాశనం అయిపోవాలి. అదే దానికోసం అధికారులను ప్రేరేపిస్తుంటారు. సంఘం ఇలా మౌనంగా ఉండిపోతే ఏం జరుగుతుంది? వాళ్ళు ఏదనుకుంటే ఇది జరుగుతుంది. కానీ మనం ప్రార్థన చేస్తే అవన్నీ కూడా తొలగించబడి మన అధికారులు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వాళ్ళకి దేవుడు వాళ్ళ హృదయాలని మారుస్తాడు. సో ఎంతవరకు ప్రార్థన చేయగలం అని చెప్పుకున్నాం కదా. ఇతరుల మీద మనకు అధికారం ఉండదు. మన కోసం, మన యొక్క కుటుంబం కోసం, మన రక్త సంబంధాల కోసం ప్రార్థన చేయగలం. ఎవరైనా అనుమతిస్తే వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయగలం. దీని గురించి స్మిత్ విగిల్స్వర్త్ గారు ఆయన జీవితంలో, స్మిత్ విగిల్స్వర్త్ అంటే ఆయన జీవితంలో 22 మందిని చనిపోయిన వారిని తిరిగి లేపాడు. ఆయన శ్వాసంతో చనిపోయిన వ్యక్తుల్ని తిరిగి లేపాడు. ఆయన అద్భుతాలు వింటే అసలు ఇది నిజమేనా అన్నట్టుంటాయి, కానీ అవి నిజమే. ఆయన విశ్వాసపు హీరో అన్నమాట. ఈ కెన్నెత్ హ్యాగన్ గారు ఆయన బుక్స్ని ఫాలో అవుతారు. మనం ఇప్పుడు చెప్పుకుంటున్న కెన్నెత్ హ్యాగన్ గారు ఆయన బుక్స్ని ఫాలో అవుతారు. ఈయన స్మిత్ విగిల్స్వర్త్ ఆయన అంటే ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన క్యాబిన్లోనే ఈయనున్న చోట వేరొక బెడ్ మీద చాలా సన్నగా, అంటే ఎముకలు కనపడుతున్నాయంట అంతే, అలాంటి వ్యక్తి పడుకొని ఉన్నాడు. ఈయన అందులో కూర్చున్నాడు. ఆ వ్యక్తి చాలా నిరాశగా చెప్తున్నాడు, మా నాన్న చనిపోయాడు, ఇప్పుడు ఆస్తి అంతా నాకే వస్తుంది, కానీ ఎందుకు, అదంతా అనవసరం, నేను చచ్చిపోబోతున్నాను. ఎందుకంటే తాగి 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 నా శరీరం అంతా పాడైపోయింది, ఇంకా నా ఆరోగ్యం పాడైపోయింది, ఇంకా నాకు ఆస్తి అంతా వచ్చిన ఎందుకు దండగా, ఏమీ లేదు, అది అనుభవించడానికి కూడా నాకేమీ లేదు, ఇంకా నేను చనిపోవడం తప్ప ఇంకొక ఆధారం నాకు లేదు అని చెప్తే, స్మిత్ విగిల్స్వర్త్ 22 మందిని లేపాడు కదా. ఆయనకు చాలా శక్తి ఉంది కదా. యేసునామంలో స్వస్థపరచు కూడా అనొచ్చు కదా. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు ఒక్క మాట చెప్పు, నేను నిన్ను విడుదల చేయగలను అని చెప్పాడు. ఏమాట? నేను విడుదల పొందడానికి ఇష్టపడుతున్నానని నువ్వు చెప్పు, నేను నీకోసం ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నీకు ఇష్టం లేకుండా నేను ప్రార్థన చేయలేను. ఓకే, అప్పుడు ఆయన అవును నాకు ఇష్టమే, నేను విడుదల పొందాలని కోరుకుంటున్నాను, నేను విడుదల పొందను, నేను ఇందులోనే ఉంటాను అంటే దేవుడు ఏమీ చేయలేడు, ఎవ్వరూ ఏమీ చేయలేరు. ప్రభువా నా వల్ల కాదు, నాకు విడుదల కావాలని ఒక మాటను అడుగు, నేను విడుదల కలుగు చేస్తానని చెప్పాడంట.
నాకు ఇష్టమే అనగానే ఒక్క మాట, యేసుక్రీస్తు నామంలో ఈ వ్యక్తిని పట్టి పీడిస్తున్న దురాత్మ బయటకు పో అని చెప్పాడంట. అసలు ఆహారం లేకుండా ఎన్నో నెలల నుంచి సిక్కైపోయిన వ్యక్తి ఆ ట్రైన్ ప్రయాణం అంతా నానా రకాలు తిని హాయిగా తింటూ ట్రైన్ దిగి వెళ్ళిపోయాడంట. ఎన్నో నెలల నుంచి తిండి లేని ఒక వ్యక్తి ఆ ట్రైన్లోనే అక్కడే శుభ్రంగా అన్ని తిని హ్యాపీగా వెళ్ళిపోయాడంట. అది దేవుడు, అంత గొప్ప దేవుడు. మనకి విడుదల పొందాలని లేకుండా దేవుడు విడుదల చేయలేడు. దేవా నాకు ఈ పాపం వద్దు, నాకు విడుదల చేయని చెప్తే తప్ప దేవుడు విడుదల చేయలేడు. నేను ఈ పాపంలోనే ఉంటాను అంటే అంత శక్తివంతుడైనా కానీ చేతులు కట్టుకుని ఉండాల్సిందే. ఎందుకంటే నీ ఇష్టానికి మించి ఆయన చేయలేడు. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం, దానిలో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, వేదన బాధ, వేదన బాధ, వేదన బాధ. ప్రభా నాకు వద్దయ్యా, నన్ను విడుదల చేయ అన్న ఒక్క మాట నీ నోటి నుంచి రాగానే విడుదల నీ జీవితంలో అయిపోతుంది. ఓకే, సో మనం అలాగే ఇంకొకటి కూడా మనం చెప్పుకున్నాం. ఏంటి, ఒక వ్యక్తి అంటే తన యొక్క సొంత నాకు విడుదల పొందాలని ఉంది అని చెప్పకుండా ఏ వ్యక్తి కూడా విడుదల పొందలేడు. అందులో ఉండాలనుకుంటే ఇంకెవరు కూడా మార్చలేరు అన్నదానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఇది ఒకసారి మనం చెప్పుకున్నాం, మళ్ళీ చెప్తున్నాను. ఇదేంటంటే, ఒక భర్త తన భార్యని కెన్నెత్ ఏ. హాగన్ గారి మీటింగ్స్కి తీసుకొస్తాడు. చివరిలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈవిడికి ప్రార్థన చేయబోతూ ఉంటే ఆవిడ కొంచెం మైండ్ స్థిమితం కోల్పోతుంది. సో ఎప్పుడైతే ఈవిడికి ప్రార్థన చేస్తుండగా దేవుడు, అసలు వాళ్ళు ఎవరో తెలియదు, ఏమీ తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈయనకి దర్శనంలో మొత్తం అంతా తెలియజేస్తాడు. ఇంతకీ ఏంటంటే, ఆవిడ స్టోరీ ఏంటంటే, ఆవిడ ఒక మంచి సువార్తకుడికి వెళ్తుంది. ఆ మీటింగ్లో ఒక సువార్తికుడు ఏం చెప్తాడంటే, నేను దేవుని స్వరం వింటాను అని చెప్తున్నాడు. అప్పుడు ఈవిడ నాకు కూడా స్వరం వినాలని ఉంది అని మొదలుపెట్టింది. ఓకేనా, అక్కడి నుంచి ఆవిడ దేవుడి కంటే ఎక్కువగా స్వరాలు వినాలి అన్న ఆశ ఎక్కువ పెరిగిపోయింది. దేనికంటే ఎక్కువగా? దేవుడి కంటే. దేవుడు ఈశ్వరం మన లోపల ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. మన ఆదివారం చెప్పాను కదా, అది కాదు నేను చెప్పేది, బయట నుంచి వచ్చే స్వరాలు, లౌడ్ వాయిస్. ఆ స్వరం వినడానికి చాలా ఎక్కువ ఆసక్తి. నాకు స్వరం వినాలని ఉంది, నాకు స్వరాలు వినాలని ఉంది అంటే బ్యాలెన్స్ తప్పిపోయింది అన్నమాట. ఇంకా నాకు దేవుని స్వరం గంభీరంగా వినబడాలి, నా చెవులకు వినబడాలి, గట్టిగా వినబడాలి నా స్వరం అని. అయితే దేవుని స్వరం వినాలి అని ఇంకా దేవుని స్వరం గురించి చాలా ఆలోచనలో ఉందండి. చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇంకా దాని మీదే ఉండిపోయి ఇంకా కంప్లీట్గా పిచ్చిదైపోతే ఇంక అప్పటి నుంచి వాళ్ళ భర్త ఏం చేస్తాడు, ఆవిని పట్టుకొని ఒక్కొక్క స్వస్థత వరం ఉన్న సేవకుల దగ్గరికి, ప్రతి మీటింగ్కి, ప్రతి పేరున్న ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్ళడం, ప్రార్థన చేస్తారు వాళ్ళు విడుదల పొందాలని. ఆవిడేమి స్వస్థత పొందదు. ఎప్పుడైతే స్వస్థత పొందదో ఆ మీటింగ్కి వెళ్ళి అక్కడ ఉంటారు కదా, లీడర్స్ ఉంటారు కదా, భయంకరమైన కోపం, పగ, ద్వేషం పెట్టేసుకుంటాడు. మీరు ఎంత పెద్ద దైవజనులు అయ్యుండి ఎందుకు నా భార్యని స్వస్థపరచలేకపోతున్నారని వాళ్ళ మీద కోప్పడిపోతూ ఉంటాడు. ఆ క్రమంలోనే కెన్నెత్ ఏ. హాగన్ దగ్గర కూడా వస్తాడనమాట. ఓకేనా, కానీ దేవుడికి అంతా చూపిస్తాడు కదా. ఇది జరిగింది, వాళ్ళ భర్త కోసం చూపిస్తాడు, ఈవిడి కోసం కూడా చూపిస్తాడు. సో మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత కూర్చోబెట్టి, అప్పుడు దేవుడు, మీరెవరో నాకు తెలియదు, కానీ దేవుడు ఇదంతా చూపించాడు. నేను నీ భార్యని స్వస్థపరచలేను, ఎందుకంటే నీ భార్యకి స్వరాలు వినడమే ఇష్టం. ఆవిడ కానీ లేదు ప్రభువా నన్ను క్షమించు, నువ్వు ఏది చెప్తే నేను అది వింటాను, కానీ నా ఇష్టం వచ్చినట్టు స్వరాలు వినడం కాదు అని ఆవిడ తన ఇష్టాన్ని మార్చుకుంటే తప్ప ఎవ్వరూ దేవుడు కూడా తనని స్వస్థపరచలేడు అని చెప్తాడు. అని చెప్పిన తర్వాత ఆమె పిచ్చిది కాదు,
ఆమెకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి, ఆమెకు అన్ని విషయాలు గ్రహింపు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పేది కూడా ఆవిడ వింటుంది. వింటూ కూడా తను ఏ నిర్ణయం తీసుకుంటుందంటే నాకు స్వరాలే కావాలి అని చెప్పి, సిస్టర్ నువ్వు మారాలని అనుకుంటున్నావా, నువ్వు విడుదల పొందాలని అనుకుంటున్నావా అని అడిగితే, లేదు నాకు విడుదలొద్దు, నాకు స్వరాలే కావాలని చెప్తుంది. కాబట్టి ఇది ప్రాబ్లం. తన ఇష్టాన్ని మార్చుకునే వరకు దేవుడు ఏమీ చెప్పలేడు అని చెప్పేస్తాడు. అర్థమైందా? సో మనం ప్రార్థన చేసినప్పుడు, ఇదంతా ఎందుకు చెప్తున్నాను, మనం ప్రార్థన చేసినప్పుడు ఈ ఊర్లో ఉన్న దయ్యపు శక్తులన్నీ వెళ్ళిపోవాలని ప్రార్థన చేసినా అది వృధా. ఎందుకంటే దయ్యపు శక్తులు ఉంటాయి. మనం ప్రార్థన చేసినప్పుడు అవి ఎంతవరకు ఉపయోగపడతాయి అంటే ఆ దయ్యపు శక్తుల యొక్క క్రియలు పని చేయకుండా ఆపుతాయి, అడ్డుకుంటాయి అనమాట. అంటే ఒడ్డుకు చేరుస్తాయి, ఆపుతాయి. ఓకేనా? దేవుని వాక్యం మనుషుల యొక్క మనసులు తెరవడానికి ఉపయోగపడతాయి, వాక్యం ప్రచారం అవడానికి ఉపయోగపడతాయి, వాక్యం పని చేయడానికి ఉపయోగపడతాయి. దయ్యపు శక్తుల్ని ఎంతవరకు మనం ఎదుర్కోగలమంటే ఈ మన ప్రధానులు, అధికారులు, తర్వాత ఈ లోక సంబంధమైన అధికారులు, వాటిని ఎదుర్కోవడానికి మనకు శక్తి ఉంది. మనం బంధిస్తే దేవుడు ఆకాశమండలం అందున దురాత్మల్ని ఆయన బంధిస్తాడు. తర్వాత ఈ అధికారాన్ని ఎంతవరకు ఉపయోగించవచ్చు, మన సొంత జీవితంలో ఏదైనా చెప్పచ్చు. మనం సాతాను అసలు నీకు నా మీద అధికారం లేదని మన ఇష్టం, మన శరీరం, మన ప్రాణం, మన ఆత్మ, మన ఇల్లు, మన కుటుంబం, మన డబ్బులు, మన ఆరోగ్యం, మన సమస్తం, సాతాను నీకు అధికారం లేదంటే లేదని చెప్పగలవు. ఖచ్చితంగా అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోతాయి కూడా. ఓకేనా? మీ ఇంటి వరకు, ఈ ఇంటి వరకు అన్నప్పుడు కూడా నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది. గుర్తుందా మీకు? ఒకసారి చెప్పాను, కెన్నెత్ హేగన్ గారు వాళ్ళ సిస్టర్ అక్క ఒకసారి క్యాన్సర్ వస్తుంది, చచ్చిపోతుందని చెప్తారు. తన ఇంటి వారే, తన రక్త సంబంధి, సొంత రక్త సంబంధి తన గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా తనని స్వస్థపరుస్తాడు. క్యాన్సర్ రోగం మొట్టమయం అయిపోతుంది, అద్భుతం జరుగుతుంది. 4 సంవత్సరాలు అవుతుంది, మరలా క్యాన్సర్ వస్తుంది. అప్పుడు వచ్చిన క్యాన్సర్ కాదు, ఇంకో క్యాన్సర్ వస్తుంది. మళ్ళీ అదే పొజిషన్, అంటే ఇంకా మరణాపాయంలోకి వెళ్ళిపోతుంది. ఏంటి, మళ్ళీ ప్రార్థన చేయడానికి వెళ్తాడు. అప్పుడు దేవుడు స్పష్టంగా చెప్తాడు, నువ్వు తన కోసం ప్రార్థన చేయొద్దు. అదేంటి బ్రహ్మ, నా సహోదరి కదా, నేను ప్రార్థన చేయాలి, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది కదా అని చెప్తాడు. నేను తనకి 4 సంవత్సరాలు అవకాశం ఇచ్చాను. తన వాక్యం చదవడానికి కానీ, విశ్వాసాన్ని పెంచుకోవడానికి కానీ ఏ ప్రయత్నం తను చేయలేదు. ఇప్పుడు నువ్వు ప్రార్థించినా తను స్వస్థపరచబడవు, నువ్వు చెయ్యొద్దు అని చెప్పేస్తాడు. అర్థమైందా? సో రక్త సంబంధుల గురించి మనకి ఉంటుంది, చెయ్యొచ్చు, కానీ ఎంతవరకు, ఎలాగో మా వాళ్ళు చేస్తారులే అని ఉండిపోవడానికి వీల్లేదు. మనం ఏం చేయాలి, రోజు రోజుకి ఎదగాలి, రోజు రోజుకి విశ్వాసాన్ని పెంచుకోవాలి, రోజు రోజుకి మన జీవితాన్ని ఖచ్చితంగా విశ్వాసంలో ఎదిగేలాగా చేసుకుని తీరాలి. ఇది నేను సాటర్డే నుంచి చెప్తామనుకుంటున్నాను. ఏంటో తెలుసా, ఇది చాలా చాలా మళ్ళీ ఇప్పుడే లలిత గారు వాళ్ళ అమ్మగారు కారు ఎక్కారు. ఇప్పుడే మళ్ళీ అనిపించింది, మళ్ళా కనకరాజు గారిని చూసినప్పుడు అనిపించింది, మళ్ళా గుర్తొచ్చింది. ఏంటో తెలుసా, మనం యవ్వన వయసులో ఉన్నప్పుడు బైబిల్ని మోస్తే, మన వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ఈ బైబిల్ మనల్ని మోస్తుంది. ఇది సత్యం అండి, సత్యం. మోయడం అంటే చెత్త పట్టుకోవడం కాదు. నేను చాలా ధైర్యం పొందేది, చాలా ధైర్యం అనిపిస్తుంది నాకు ఎవరిని చూస్తే అంటే ఎంఏ పాలంకులను చూస్తే. 86 సంవత్సరాలు. మీకు ఎన్ని సంవత్సరాలు? 61. ఎవడు పనికిరాడు ఆయన ముందు. అసలు 86 సంవత్సరాల వ్యక్తి మొన్నే ఎక్కడ శనివారం మీటింగ్కి వెళ్ళినప్పుడు, ముందు రోజు హైదరాబాద్ నుంచి వస్తున్నారు, అరకులో ఒక సేవకుడు చనిపోతే ఉదయం దిగి అరకెళ్ళి మళ్ళీ వచ్చారు.
అయిపోయిందంట. వారు చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్ అసలు. ఎందులో? శరీరంలో కాదు, స్ట్రాంగ్ ఇన్ ద ఫెయిత్, విశ్వాసంలో చాలా స్ట్రాంగ్. ఆ స్ట్రాంగ్నెస్ 86 సంవత్సరాల పాటు ఎన్ని పరిస్థితుల మధ్య ఆయన ఎల్లుంటారు, అన్ని పరిస్థితుల్లో విజయాన్ని పొందే వచ్చారు. నాకు పరిచయం, నేను పరిచయం అయిన తర్వాత నాకు తెలుసు, అంకుల్తో నేను చాలాసార్లు నాతో మాట్లాడారు, చాలాసార్లు ఆయనతో మాట్లాడే అవకాశం దేవుడు ఇచ్చాడు. గంటలు గంటలు మాట్లాడిన రోజులు ఉన్నాయి, గంటలు గంటలు ఆయన జీవితంలో జరిగినవన్నీ నాకు చెప్పారు. దేవుని కృప అది. అంతసేపు ఆయనతో ఉండడానికి రోజులు గంటలు ఉన్నాను నేను ఆయనతో పాటు. అది దేవుని కృప. నిజంగా ఆయన జీవితంలో జరిగినవి కొల్లలు ఇంకా ఆయన చెప్పినవి నాకు తెలిసి, నాకు పరిచయం కొత్తలో అయితే అంకుల్కి ఈ ముడుకు ఉంది కదా, అది ఆపరేషన్ చేయాలి, బెడ్ రెస్ట్, కదలకూడదు. అప్పటికి వచ్చిన వార్త. ఎందుకంటే ఒకసారి మేము చోడవరం నుంచి వచ్చేసరికి ఇంత పెద్ద కొట్టేశారు, దాంతోనే పులిపెట్టి మీద నుంచి చెప్పేస్తున్నారు ప్రసంగం చెప్పి కొట్టేంటి ఆయన ఏంటి అని అనుకుంటే, ఆ తర్వాత అడిగితే డాక్టర్లు ఆపరేషన్ అంటున్నారు, బెడ్ రెస్ట్ అంటున్నారు అని. 2 రోజుల తర్వాత కొట్టలేదు. ఏమైంది అంకుల్ అంటే, డాక్టర్స్ చెప్తారమ్మా అని. అంటే మూర్ఖంగా తీసేయలేదు కట్టు. ఏం చేశారో తెలుసా? ప్రార్థన చేస్తారు, వాక్యాన్ని నమ్ముతారు. సో ఆయనకు ఒక దర్శనం వచ్చింది. ఏంటంటే సింహాసనం మీద దేవుడు కూర్చొని ఉన్నాడంట, ఈయన నడుచుకుంటూ సింహాసనం దగ్గరికి వస్తున్నారు. అది ఉదయం లేచిన తర్వాత ఆయన పొట్టు కట్ చేస్తారు, ఫినిష్, పొట్టు కట్ చేస్తారు. నేను కళ్ళారా చూసాను అది. ఒకసారి అంకుల్తో ఉన్నాను, సడన్గా ఒక దగ్గర ఆపారు. ఒక చిన్న హాస్పిటల్లో ఉంది. ఇదేంటంటే మన చర్చిలో అమ్మాయి అన్నమ్మా, ఇక్కడ అదే డెంటిస్ట్ పళ్ళ డాక్టర్ అని చెప్పి వెళ్ళారు అనమాట. పరిచయం చేశారు. ఎందుకు ఆయనకి పన్ను నొప్పి వస్తుంది అనమాట. తెలియదు అంతవరకు. మామూలుగా మాట్లాడతారు, ఎంత నొప్పి వచ్చినా బయటకు తెలియజేయరు అసలు నేను కళ్ళారా చూశాను, ఆయన్ని కళ్ళారా చూస్తాను. ఏమీ చెప్పరు. చెప్పొద్దని కాదు ఇప్పుడు నా ఉద్దేశం. అంటే మీన్స్ ఆయన గురించి చెప్తున్నాను. అప్పటి వరకు మామూలుగా ఉన్నారు. అక్కడికి వెళ్ళాక ఇలా నొప్పి వస్తుంది, చూపించాను అంటుంది అమ్మాయి. అంటే అమ్మాయి గొడవ పెడితే వచ్చారనమాట చూపించుకోవడానికి. మీరు ఎలాగైనా రండి అని గొడవ పెడితే వచ్చారనమాట. చూపించారు. ఆవిడ ఏదో రాసింది, ఇలా రాసి టాబ్లెట్లు తీసుకోండి, మీరు టైం ఇస్తే తీసేద్దాం అది ఇది అని చెప్పింది. అని చెప్పిన తర్వాత నేనేమో ఆశ్చర్యంగా చూస్తున్నాను, మా అంకుల్కి పొన్న తీస్తారా, ఏం చేస్తారో అని చూస్తున్నాను. అలా వచ్చారు. వచ్చి సరే మా ప్లేస్ లేడని చెప్పి ఇలా నలిపి అలా పడేసి మామూలుగా కారు ఎక్కేశారు అంతే. అలా ఎన్ని చూశాను ఆయన చేతులు. ఒకసారి ఆయన చెప్పిన మాటల్లో చాలా పెద్ద మేజర్ యాక్సిడెంట్, కాళ్ళు ఫ్రాక్చర్ అయిపోయి వాళ్ళ వైఫే నర్సు, తన స్టాఫ్ నర్సు అక్కడ ఏడ్చేస్తుందంట. ఎందుకంటే తలకు దెబ్బలు తగిలేసే కాళ్ళకి ఫ్రాక్చర్ అయిపోయింది. కాళ్ళు ఇలా పైకి పెట్టారంట, కట్టేసి పైకి పెట్టారంట, కాళ్ళు అన్నీ పెట్టారు. ఇంకా రాత్రి వరకు ఉన్నదంట ఆవిడ. ఉంటే రాత్రికి కొంచెం వెళ్ళి పడుకోవడము, లేకపోతే వేరే నర్సుని పెట్టి ఆవిడ ఎక్కడికి వెళ్ళింది. ముందు రోజు నుంచి ఆవిడ ఉంది. ఉన్న తర్వాత ఆవిడ ఎప్పుడైతే ఇలా బయటికి వెళ్ళిందో వేరే నర్సుని పిలిచాడంట. ఇది కట్టు అని అన్నాడంట. అంటే అమ్మ బాబాయ్ ఇంకేమైనా ఉందండి, మా ఉద్యోగాలు పోతాయి అని అంటే, సరే నువ్వు కట్ చేయొద్దులే, ఒకసారి సిజర్ తీసుకురని చెప్పి ఆయనకైనా కట్ చేసి మీరు ఇలా వెళ్ళిపోతే మాకు రిస్క్ అంటే ఆయనే రిస్క్ సంతకం పెట్టి ఇంటికి వచ్చి మళ్ళీ మామూలు మామూలు. ఇలా ఎన్నో 86 సంవత్సరాలు వయసులో ఉన్న ఆయన అసలు మనం ఎవ్వరూ కూడా పనికిరాం ఆయన దగ్గర. చాలా అద్భుతమైన పరిచయం చేస్తారు. ఇక్కడ నుంచి రాష్ట్రం అంతా తిరిగేస్తూ ఉంటారు. కొన్ని గంటలు ప్రయాణం చేస్తారు, కొన్ని గంటలు ప్రీచింగ్ చేస్తారు, అన్నిటికంటే మించి కొన్ని గంటలు ప్రార్థన చేస్తారు. ఆయన సంఘాలు ఉన్నాయి. అన్నిటికన్నా 100,000 మంది సేవకులు తయారయ్యారు ఆయన చేతుల్లో నుంచి. 100 మంది సేవకులు. ఆయన చెప్తూ ఉంటారు, విజయవాడ దగ్గర అప్పటికి
ఎన్నో నెలలు, సంవత్సరాలు అప్పటి వరకు వర్షం లేదండి. ఒక దగ్గర ఆగిన తర్వాత దేవుడు ఆయన్ని ప్రేరేపించాడంట ప్రార్థన చేయమని. వాళ్ళు అడిగారంట, మాకు ఇన్ని సంవత్సరాల నుంచి అసలు వర్షం లేదండి అని. ప్రార్థన చేసి కారు ఎక్కక ముందు 6 మబ్బులతో భయంకరమైన వర్షం పడింది. ఎన్ని ఉన్నాయో ఇలాంటివి ఆయనవి, నెంబర్ ఆఫ్ మిరకిల్స్, కేవలం ఈ వాక్యం మీద ఉన్న అపారమైన నమ్మకం. అంటే తన 33 సంవత్సరాలు అప్పుడు అనుకుంటారు ప్రభు నమ్ముకున్నారు. అప్పటి నుంచి ఈ వాక్యాన్ని నమ్మడం, ఈ వాక్యాన్ని ప్రాక్టీస్ చేయడం, ఈ వాక్యంలోనే జీవించడం, ప్రార్థనలో ఉండడం, ఇవి 86వ సంవత్సరంలో కూడా. మీకు తెలుసా ఈ మధ్యకాలంలో జరిగింది, ఒక 1.5 year బ్యాక్ అంకుల్ ఎయిర్పోర్ట్లో నుంచి ఫోన్ చేశారు వాళ్ళ అమ్మాయికి, నాకు వీల్ చైర్ అరేంజ్ చేయమ్మా అని. ఎందుకంటే అప్పటికే ఆయనకి చేతులు కాళ్ళు ప్యారలైజ్ అవుతున్నాయి. ఆయనకి తెలిసిన ఆయన అలా ఫోన్ చేశారంటే అదొక పెద్ద వింత అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ చెప్పాక అర్థమైందా మీకు? వీళ్ళకి వాళ్ళ అమ్మాయి చాలా టాలెంటెడ్. మొత్తానికి ఆయన దిగే టైంకి ఒక వీల్ చైర్ అరేంజ్ చేశారు, ఇంటికి గబగబా తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత రండి హాస్పిటల్ కంటే, నేను ఇంటికి రావాలనుకున్నాను అంతే అని చెప్పారంట. అందరూ రావాలి, మీరు రావాలని లేపుతుంటే అలా లేచి అలా కింద పడిపోయారండి. ఆయన కింద పడిపోయిన తర్వాత ఇంకా ఆయన చనిపోయారేమో అనుకుని ఏడుస్తున్నారంట అందరూ. వాళ్ళ కొడుకులు కూతుర్లు అందరూ ఏమైందని ఏడుస్తున్నారంట. మొత్తానికి తీసుకెళ్లారు. ఎంఆర్ఐ స్కాన్ లభించేస్తే బ్రెయిన్లో మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి, ఒక బ్లాక్ కాదు. బ్రెయిన్లో బ్లాక్ ఉంటే రక్తం గడ్డగడు, 1-2 కాదు, చాలా మల్టిపుల్, చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇంకెళ్ళి పదండి హాస్పిటల్కి అని అంటే, నేను రానంటే రానని చెప్పారంట. అని చెప్పి ఇంటికి వచ్చారు, ప్రార్థన చేశారంట. ఆయన తర్వాత చెప్పారు, నేను స్వస్థపరిచే యెహోవా నేనే అని ప్రభు మాట్లాడారంట. అన్న తర్వాత ఇంక వీళ్ళు, నేను బాగున్నాను కదా నేను రానని చెప్తున్నారు. లోపల మల్టిపుల్ ఉన్నాయి, మళ్ళీ చాలా ఎక్కువ. మీరు రావాలంటే రావాలి. ఎంఆర్ఐ స్కాన్లో వచ్చింది. అసలు డాక్టర్లు అసలు మీరు ఎలా బ్రతుకున్నారండి అని అడిగారంట. అసలు మీరు ఎలా బ్రతుకున్నారు మాకు తెలియలేదు, నవ్వారంట అప్పటికి. అని చెప్పి ఈయన నేను రానంటే రానని చెప్తే ఇంకా మీరు బ్రతిమాలి బ్రతిమాలి బ్రతిమాలి, ఎక్కడది చెన్నైలో ఉంటుంది కదా, ఏంటది చెన్నైలో వేలూరు, రాయవేలూరులో ఉంటుంది కదా, రాయవేలూరు హాస్పిటల్ తెలుసు, వేలూరు హాస్పిటల్ సిఎంసి, అక్కడికి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగింది తెలుసా, మళ్ళీ అక్కడ అన్ని టెస్టులు చేశారు. అక్కడ మళ్ళీ స్కానింగ్లు చేస్తే ఒక్క బ్లాక్ కూడా లేదు. అక్కడ ఆయన ఫోటోలు పెట్టేవారు గ్రూప్లో. ఆ గ్రూప్లో ఫోటోలు ఏంటో తెలుసా, ఆయన ఏమో ప్రశాంతంగా ఒక చైర్లో కూర్చుంటే, హాస్పిటల్లో ఒక చైర్లో కూర్చుంటే అక్కడ ఉన్న పాస్టర్లు, సేవకులు, వాళ్ళు ఇల్లు వచ్చి ఆయన చేత ప్రార్థన చేయించుకోవడం, ఈయన వాక్యం ప్రకటించడం, అవి ఫోటోలు. ఆ సిఎంసిలో ఉన్నంతకాలం ఆయన పని ఏంటంటే అందరికి వాక్యం ప్రకటించడం, ప్రార్థన చేయడం. దాని గురించి తీసుకెళ్ళారు. అక్కడ మంచి పరిచయం జరిగిందని చెప్తున్నారు. మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి ఇన్ని మల్టిపుల్ బ్లాక్స్ అక్కడికి వెళ్ళేసరికి లేవు. అందరూ చాలా హడావుడి పడిపోయి స్కానింగ్లు అవి తీసి అవి చేసి ఇవి చేసి ఆశ్చర్యపోయి స్కాన్ లేవంట అంటే నేను ముందే చెప్పాను, దేవుడు నన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అని నాకు చెప్పాడని మీకు చెప్పాను కదా, మరి ఎందుకు తీసుకెళ్ళారు నన్ను అని అడిగినట్ట. అంటే ఎంత దేవుని వాక్యం మీద విశ్వాసం. 86 సంవత్సరాల వయసులో ఏంటి ప్రభా, అలా ఇక్కడి నుంచి ఇక్కడ కారులో రావడానికే అలసిపోతాం, ఇక్కడి నుంచి నడవడానికే అలసిపోతాం, ఎక్కడ హైదరాబాద్ నుంచి ప్రయాణం, ఎక్కడ మళ్ళీ అరకు ప్రయాణం, ఎవరైనా చేయగలరా? అంత స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్, దేవుని వాక్యం మీద. దేవుని అంటే ప్రేమ, దేవుడు అంటే చాలా ప్రేమ. దేవుని సన్నిధిలో ఆయన గురించి చెప్పుకోవాలంటే మరి చాలా గొప్పగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. అందరినీ పడుకోమంటారు. 10-10:30 అయిన తర్వాత ఏదైనా మీటింగ్లకి వెళ్ళినప్పుడు పడుకున్నాం, త్వరగా పడుకోవాలి కదా అంటారు. అందరు నిద్రలోకి వెళ్ళగానే మోకాలు వేస్తారు. మార్నింగ్ వరకు ప్రార్థనలు, గంటల తరబడి ప్రార్థనలు చేస్తారు. ఆయన గంటల తరబడి దేవుని సన్నిధిలో ఉంటారు.
దేవుడు అంటే ప్రాణం ఆయనకి. ఆయన గురించి చాలా విన్నాను. ఆయన యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే అందరూ పరిచర్య చేసి, సువార్త పరిచర్య చేసి ఇవన్నీ చేసుకొని వచ్చిన తర్వాత, అందరూ నిద్రపోయిన తర్వాత ఈయన ప్రతి కాళ్ళకి ఆయిల్ రాసేసి కాళ్ళు పట్టేవారంటే, ప్రతి ఒక్కరు పడుకుని పోయిన తర్వాత కాళ్ళకి ఆయిల్ రాసి అంటే పరిచర్య చేస్తారు. తగ్గింపు ఈ రోజుల్లో గ్రేటెస్ట్ మోడల్ ఆయన. నిజంగా అంత మంచి దైవజనాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు నిజంగా దేవుడికి వందనాలు. ఆయన గురించి థ్యాంక్స్ చెప్పినాడే ఉండడు. ఎంత మంచి దైవజనం బట్టి వందనాలు. అన్ని విషయాల్లో అద్భుతం. ఒక్కసారి కూడా ఆయన ఎక్స్పోజ్ అవ్వాలి, నేను కనబడాలి అని ఒక్కసారి మాటలో సైతం ఒప్పుకోరు, అసలు ఒప్పుకోరు. నాకు ఫస్ట్ రక్షించబడిన కొత్తలో అంకుల్ పరిచయమైనప్పుడు ఆయన నాకు ఒక అద్భుతం. ఆయనే నాకు అద్భుతం. అసలు ఏంటి ఆయన చూడగానే నాకు ఏదో మనసులో ఒక అద్భుతాన్ని చూసినట్టు ఉండేదన్నమాట. ఆయన మీకు చాలాసార్లు చెప్పాను కదా, పాటల పుస్తకం మీద ఆయన ఫోటోని కటింగ్ చేసి నా కబ్బోర్డ్ మీద పెట్టి కరెక్ట్గా నేను మోకరించినప్పుడు నా కళ్ళ దగ్గరికి వస్తుంది. ప్రభా నన్ను ఇలా చేయవా అని అడిగేదాన్ని, ఏడుస్తూ అడిగేదాన్ని నిజంగా. అప్పుడు అంకుల్కి అన్న చెప్పారు, రోజు ఇలా ప్రార్థన చేస్తుందన్నాన్ని. అసలు మామూలుగా అది వినగానే ఆనందిస్తారు ఎవరైనా. నాలాగా కాదు, క్రీస్తులాగా అని చెప్పారు. నాలాగా కాదు, క్రీస్తులాగా. నన్ను క్రీస్తులాగా మార్చని ప్రార్థన చేయాలి, ఏ మనిషిలాగా అని ప్రార్థన చేయకూడదు. నిజంగా ఆ మాటలు, ప్రతి మాట అణువులని దేవుని మహింపరచడానికి చూసే గొప్ప వ్యక్తి. ఎందుకంటే వాక్యం పట్ల అంత నమ్మకం, వాక్యం గురించి అంత ప్రత్యక్షత, దేవుని సన్నిధిలో అంత సమయం ఆయన గడపడం, దేవునికి విధేయత చూపించడం. ఇలాగా యవ్వన ప్రాయంలో నుంచి ఇప్పటి నుంచే మొదలు పెడితే ఒక సమయం వస్తుంది. ఆ సమయానికి ఈ వాక్యం మనల్ని నడిపించడం మొదలు పెడతారు, మోయడం మొదలు పెడతారు. మరి ఆయనకున్న శక్తి అంతా ఎక్కడిది? వాక్యమే కదా. సొంత శక్తి ఏముంది? ఆయన వాక్యమే. మనం అనుకుంటామండి, ప్రతిరోజు ఏదో గడిపేస్తున్నాం, ఉదయం లేచామా, తిన్నామా, తాగామా, పడుకున్నామా అని అనుకుంటాం. కానీ వాక్యాన్ని కానీ ఏ రోజుకి ఆ రోజు దేవుని వాక్యాన్ని కానీ మనం గౌరవించకపోతే, దాన్ని నమ్మకపోతే, దాని ప్రకారం నడవకపోతే, రాబోయే రోజుల్లో ఆపద కాలాలు, ఆపద దినాలు, అనేకమైన పరిస్థితులు గుండా వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ మనం నేర్చుకోకపోతే ఆ ఆపద దినం వచ్చినప్పుడు పడిపోతాం. ఎంత బాగా క్రైస్తవ జీవితం జీవించి ఇన్ని విషయాలు తెలుసుకొని కరెక్ట్గా పరిస్థితి వచ్చినప్పుడు పడిపోతే దానివల్ల ఉపయోగం ఏముంది? నా దేవుడు ఏంటి అన్నది నేను ఇప్పుడు తెలుసుకోకపోతే ఆపద కాలంలో నా దేవుడిని నేను ఎలాగ నా జీవితంలో నుంచి బయటికి తీసుకొని చూపిస్తాను. సో ప్రతిరోజు మన ముఖ్యమైనది, మన జీవితంలో ఫస్ట్ ఎజెండా, మనం దేవుని వాక్యాన్ని నేర్చుకొని, దేవుని వాక్యాన్ని నమ్మి, ఆ దేవుని వాక్యాన్ని ప్రాక్టీస్ చేయడం, ఆ వాక్య ప్రకారం నడవడం, ఆ వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా నమ్మడం, ఆ వాక్యాన్ని ప్రాక్టీస్ చేయడం. మనం చూసేది కాదు, విన్నది కాదు, అనిపించేది కాదు. ప్రతిదీ కూడా వాక్యం పనిచేస్తుంది ఖచ్చితంగా. ద వర్డ్ వర్క్స్, అంతే. వాక్యం పనిచేస్తుంది. ఆ వాక్యం పనిచేస్తుంది ఎప్పుడు? నువ్వు దాని యందు విశ్వాసం ఉంచినప్పుడు. దాన్ని నువ్వు నీ జీవితంలో ట్రైనప్ అవ్వాలి ప్రతి విషయంలో. నీ శరీరం, మొన్న చదువుతున్నప్పుడు అదే అనిపించింది, శరీరానుసారంగా నడవడానికి మనం శరీరానికి రుణస్థులం కాదు. శరీరం చెప్తుంది పడుకో, బాగలేదు, లేకపోతే నీ శరీరం చెప్తుంది అదిగో పాపమని, లేకపోతే శరీరం చెప్తుంది ఇదిగో ఆశపడని, శరీరం చెప్తుంది ఇలా సంతోషంగా ఉండని. మనం దీనికి రుణస్థులం కాదు, వాక్యానికి రుణస్థులం. ఇదేం చెప్తే అది చేయడం ప్రాక్టీస్ చేయాలి. ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే లైఫ్లో ముందుకు వెళ్ళే కొలది ప్రతి పరిస్థితిని మనం అధిగమించి
దేవుని యొక్క శక్తిని మనం చూడగలము. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ దినాల్లో దేవుని వాక్యాన్ని నేర్చుకుని దాన్ని నమ్మి దాని ప్రకారం ఉండడం. ప్రార్థన చేద్దాం.